జై హో పత్రిజీ. భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం వీరరాఘవరావు సార్ గారు అందించినటువంటి ఒక అంశాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఆలోచించండి అనే అంశం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మనం ఆలోచించం, ఎవరు కూడా ఆలోచించకుండానే పనులు చేసేస్తూ ఉంటాం. ఏ పని చేయాలన్నా ముందుగా ఆలోచించాలి, కానీ ఆలోచించకుండానే మనం పనులు చేసేస్తూ ఉంటాం. అయితే అందరూ కూడా ఇలా ఆలోచించకుండా పనులు చేయడం వల్ల, జీవించడం వల్లే జీవితంలో నిరాశ నిస్పృహలు కలుగుతూ ఉంటాయి. అదే కనుక జీవితంలో ఆలోచించి మనము పనులు చేసుకుంటే జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మరి ఇలా ఆలోచించకుండానే మనము ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎంతో కష్టపడుతూ ఉంటాం. సుఖవంతమైన జీవితం కోసం ఎంతో కష్టపడి శ్రమని, శక్తిని, సమయాన్ని, ఇంకా తెలివిని ఉపయోగించి సుఖంగా జీవించాలి అనేసి ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ ఎంత కష్టపడినా కూడా కొంతమందికి ఆ యొక్క కష్టం యొక్క ఫలితం అనేది అందదు. మరి ఎందుకని అలా కొంతమందికి అలా కలిసి రాకపోవడం, కష్టపడినంత ఫలితాన్ని పొందలేకపోవడానికి కారణం ఏమిటి అని మనము ఆలోచించాలి. మరి కొంతమందికి ఏది చేసినా కూడా చక్కగా కలిసి వస్తుంది, చక్కగా దానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. మరి దీనికి కారణం తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయరు. ప్రయత్నం చేయకుండా ఎంతసేపు ఇంకా కలిసి వస్తుంది, ఇంకా సంపాదిస్తాము, ఇంకా డబ్బులు వస్తాయన్న ఆశతోనే శక్తిని, సమయాన్ని కూడా వెచ్చించి కష్టపడుతూనే ఉంటారు. అయినప్పటికీ వారికి ఏమాత్రము డబ్బు అనేది సమకూరదు. ఆ శ్రమకు తగ్గ ఫలితం కూడా వారు పొందలేకపోతూ ఉంటారు. మరి దీనికి కారణం ఏమిటి అని కొంచెం ఆలోచించుకోవాలి. వాడికి కలిసి వస్తుంది, వాడు అదృష్టవంతుడు, వాడు గత జన్మలో చేసుకున్న పుణ్యము అని అనుకుంటారు. మరి ఇదేనండి, మనకి సంపాదన రావడం లేదు, ఎంత కష్టపడినా డబ్బులు రావడం లేదు, దానికి తగ్గ ఫలితం రావడం లేదు అంటే ఎగ్జాక్ట్లీ అదే. మనం గత జన్మలో చేసుకున్న మంచి కర్మలు, చెడు కర్మలను బట్టే మన ఈ జీవితం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత జీవితంలో చేసిన పాపాలు కావచ్చు, అంటే కర్మలు కావచ్చు, లేదా గత జన్మల్లో చేసుకున్న కర్మలను బట్టి కూడా మనకు ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అసలు మనము ఏదైనా మన వద్దకు రావాలి అంటే, మనకు లభించాలి అంటే ముందు మనకు అర్హత ఉండాలి. ప్రకృతిలో, సృష్టిలో ఒక సిద్ధాంతం ఉందండి. ఆ అర్హతను బట్టే ఏదైనా మన వద్దకు వస్తుంది. మరి ఆ అర్హతను సంపాదించుకోవాలి అంటే మనము మంచి కర్మలు చేయాలి. మంచి కర్మలు అంటే లోక కళ్యాణకరమైన పనులు చేయాలి. అంటే ముందుగా మరి అసలు మనం ఏం కర్మలు చేశాము అనేది కూడా తెలియాలి. అంటే ముందుగా మనము శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. అలా జ్ఞానాన్ని పెంపొందించుకుంటే అగ్నిలాగా ప్రజ్వరిల్లి ఆ జ్ఞానము కర్మలను దగ్ధం చేస్తుంది. అప్పుడే మనము చేసిన చెడు కర్మలు లేదా పాపకర్మలు అన్నీ కూడా దగ్ధమయ్యి మనము ఏమి చేసినా కూడా మనము అప్పుడు అర్హత సంపాదించుకొని ఉంటాము. కాబట్టి మనకి అన్ని పనుల్లో కూడా ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. అంతేకాని వాడు అదృష్టవంతుడు, మనం దురదృష్టవంతులు అనుకోవడం కాదు. మనము చేస్తున్న కర్మ ఎటువంటిది, మనము ఎటువంటి కర్మలు చేసి వచ్చాము అనేది మనము కొంచెం గమనించుకొని మనము చక్కగా శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఆ ధ్యానాన్ని, జ్ఞానాన్ని కూడా ఇతరులకు పంచుతూ ఉంటే మనము ఆ కర్మల నుండి, మన కర్మలు అన్నీ కూడా దగ్ధమయ్యి బయటపడతాము. అప్పుడు మనకు కూడా చక్కగా అన్ని పనుల్లో కూడా సత్ఫలితాలు అనేవి లభిస్తాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్, అందరూ కూడా చక్కగా శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ
జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ అందరికీ జ్ఞానాన్ని పంచాలి. ఈ సృష్టిలో ఉన్న సిద్ధాంతం అదేనండి, పంచితే పెంచబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరము ధ్యానం చేద్దాం, జ్ఞానాన్ని పెంపొందించుకుని అందరికీ పంచుదాం. కాబట్టి మనము ఏ పని చేయాలన్నా కూడా ఆలోచించాలి. ఆలోచించకుండా ఏ పని చేయకూడదు అని కూడా మనము ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది. ఇదండి మన ఈరోజు మనము తెలుసుకున్న సత్యము, ఇదే మనం తెలుసుకున్న జ్ఞానం. మరి ఇది కనుక నచ్చితే, మీ అందరికీ నచ్చితే కనుక తెలిసిన వారందరికీ కూడా పంచండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.